అమ్మా బాగున్నారా? బాగానే ఉండమండి. ఎట్లా ఉందమ్మా ప్రభుత్వం? ఏం ప్రభుత్వం అండి? అప్పుడు బ్యాంక్ కాడికి పోయినాం, ఇప్పుడు ఏ బ్యాంక్ కాడికి పోతున్నామేమో. ఇప్పుడు రైతు భరోసా లేదు, ఏమీ లేదు. 18,000 వచ్చినాయి, అప్పుడు అన్ని వచ్చినాయి, అమ్మవాడు వచ్చింది, ఇప్పుడు ఏమీ లేకుండా చేసిండు. ఇత్తనాన్ని మోసం చేసి బోసులు అండ, అయ్యి అండ, ఈ అండ, 1500 అంట జనాన్ని మోసం చేసి వేపించుకొని ఇట్ట మనుషులు ఇది అయితే ఏం కావాలి రైతులు? ఈ 12 ఏం చేయాలి? వీటికి కూడా రైతులకు కూడా వీటికి కూడా లేదు, అసలు గిట్టుబాటు లేదు. ఏం లేదు, కూలోళ్ళకి వీటికి ఇవి కూడా సరిపోవు. వాళ్ళు ఏం చేయాలి? మందా చచ్చిపోవటం ఎసమాటి మాటలు విని అలా అలా టేసి వేపించుకొని మోసం చేసి జనాన్ని నమ్మించి మోసం చేసింది. జగన్ ఉంటే అప్పుడే బాగుంది. అసలుకి బ్యాంకులకి అసలు ఎప్పుడు పోయినా బ్యాంకుల కాడికి పోయి తెచ్చుకున్నాం. రూపాయి పాపాయన ఇయ్యాలి పోయేది, బ్యాంకు కాడికి పోతే ఏముండయాడా? ఆడ అక్కడ పింఛన్ డబ్బులు కూడా ఇదికనే పింఛన్ డబ్బులు ఒకటి వదిలిపెట్టిండు. ఏంటికయ్యి అయ్యి కూడా సగం మంది చెప్తాడు. వాళ్ళు డబ్బులు నిడుతున్నారు. కాళ్ళు లేనోడు కళ్ళు లేనోడు ఆడే కూడా తీయాలని చూస్తాడు. మరి వాళ్ళు ఎట్ట బతుకుతారు? వాళ్ళ పిల్లలు ఎట్ట బతకాలి? నేనేం చేయాలా? కరెంట్ ఛార్జీలు పెంచుతున్నాడు. కరెంట్ అంటే ఎంత? ఒక్కింటి వాళ్ళకి కూడా 2 మనుషులు, ఒక మనిషి ఒక లైట్ కి ఒక ఫ్యాన్ కి కూడా 300 కరెంటు ఏడన్నా ఉందా అసలు కేడా? అటు ఇటు తీసుకొచ్చి మా నెత్తిన పెడతాడా? మేము ఇది కావాలా? ఏ చాలకే వేస్తుంటివి, ఇదే చాలకు ఒక్క ఫ్యాన్కి ఒక లైట్ 300 ఏడన్నా ఉందా అసలుకే? ప్రభుత్వం అంతా బాగా చేస్తున్నాను. ఏంటో చేసేది? ఏం చేసిండు ప్రభుత్వం? అధ్యయనం చేసిన ప్రభుత్వం ఏం ప్రభుత్వం చేసిండు? బోసులు వదిలిపెడుతున్నాడు, అది వదిలిపెట్టలేదు. 1500 వేస్తున్నాడు, అది వదిలిపెట్టలేదు. పిల్లలకి అమ్మవాడి ఎంతమంది ఉంటే అంతమంది కండ అసలు ఒక్కళ్ళకి కూడా గతి లేదు. మరి మమ్మల్ని నేర్పిస్తున్నారు. మరి ఆ పిల్లలు ఒక తల్లి లేని వాళ్ళు ఉంటారు, ఆ పిల్లల్ని ఎట్ట చదివిస్తారు? వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు గాలి బాటమే కదా. ఏం చేయాలి? వాళ్ళు తెచ్చుకుంటే తిన్నట్లే సరిపోతుంది. మరి వాళ్ళ పిల్లలు ఎట్ట చదివియాలి? వాళ్ళు ఎట్ట వాళ్ళ పరిస్థితి ఏంటి? అన్నీ చెప్పినావు వేపించుకున్నా వడ్డీ మీద కూర్చున్నావు. ఏంటికి ఈ మిరకాయలకు కూడా రేట్లు అయ్యి కూలి 300 మనుషులకి ఏంటి గిట్టుబాటు అయ్యేది? 20 కట్ట 1500 1800 తీసుకుంటున్నాం. మరి దేనికి అసలుకి ఎన్ని గిట్టుబాటు ఉంది అసలుకే? రైతు భరోసా ద్వారా మీకు రాలేదమ్మా? ఏడకి అసలుకి రూపాయి కూడా వేయలేదు నువ్వు. దేనికి ఏమీ లేదు అసలుకి. రైతు భరోసా వేసినా వేసిన అసలుకి 1500 అన్నావు. ఎప్పుడు వదిలిపెట్టినావు? ఇదిగో అదిగో అని అన్నావు. ఏం వదిలిపెట్టినావు నువ్వు? అసలు ఎప్పుడు వదిలిపెట్టినావు? అది కూడా అన్నావు. 10 తారీఖు జనవరి నెలలో అన్నావు, అది వదిలిపెట్టలేదు. ఇప్పటికి 2వ సంవత్సరం కూడా వస్తుంది. మరి ఎప్పటికి నువ్వు చేస్తాడే చేసి దిగపోయేటప్పటికి ఎప్పటికన్నా చేసి ఆ నప్పుడు పప్పు నువ్వు ఉంటే జగన్ ఒకడు ఈసారి ఎప్పుడు అన్నొస్తే దాన్ని ఆయన నెత్తిన పెడతానికి. జగన్ ప్రభుత్వం అరాచకం చూపించింది అని చెప్పి అంటున్నాడు చంద్రబాబు. చూపిస్తాడు. అప్పుడే నయం అసలుకి. అప్పుడే జగన్ అన్న పాప ఎంత కష్టంతో పోయినా కళ్ళల్లో ఊపిరి పెట్టుకొని పోయినా కన్నీళ్ళు దుడిచి పంపించిండు. ఇగో చెల్లెళ్ళ డబ్బులైంది. ఇప్పుడు ఏముంది అసలుకి? ఇప్పుడు అది కూడా లేదు అసలుకి. ఇప్పుడు అది కూడా ఉందా? ఎప్పుడన్నా ఇంట్లో రూపాయలు లేకపోయినా బ్యాంకులో రూపాయి ఉందా మా జగన్ వేసినట్టు పోయి తెచ్చుకున్నాడు. ఇప్పుడు అది లేదు, ఏమీ లేదు. గెలిపించిన మేమేసేసి ఈ మధ్యలో మాయ చేసి మాయ మాటలు చేసి మాయకి ఇది చేసి మేము వేసినది బాగానే వేసిను. ఈ మాయ మధ్యలో చేసింది చేసి నువ్వు దౌర్జన్యం చేసుకొని గెలిచి నువ్వు సుఖమేముందా? నువ్వు గెలిచి నువ్వు ఏదో నిరూపియ్యి ఇది మేము ఇది చేసినావు అది చేసినావు అని ఏది లేదు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ లో పెడితే మీరు ఎవరిని గెలిపిస్తారు? మేము జగన్ గెలిపిస్తాం. ఈసారి మళ్ళీ అసలు మేము ఎప్పుడు వేయం అసలు. మా జగన్ అన్నే రావాలి.